జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందులో కుంభరాశి వారికి కుజుడి యొక్క మార్పు చాలా విశేషమైనటువంటి యోగ ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఏంటి అంటే తృతీయ స్థానమందు కుజుడు ఆయన సహజ భావానికి కారకత్వాన్ని వహిస్తారు. తృతీయ స్థానానికి కారకుడు కుజుడే. మరి ఆ భావమందు అందున స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు, ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు, ఏలినాటి శని, గురుబలం లేకపోవడం, ఇటువంటి చాలా ఇబ్బందులతోటి బాధపడుతూ ఉన్నటువంటి ఈ రాశి వాళ్ళకి కుజుడి యొక్క మార్పు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా గొప్ప కాలంగా చెప్పచ్చు. 2వ స్థానమందు రాహువు యోగించడం, తృతీయ స్థానమందు కుజుడు యోగించడం, అలాగే రవి కూడా యోగిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కనుక చూస్తే కుంభరాశి వారికి ఈ జూన్ 1 నుండి జూలై 12 వరకు కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ విధంగానూ విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ. ఇక్కడ ఇష్టసిద్ధి అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు ఋషి. ఆ ఇష్టసిద్ధి అంటే మనసుకి నచ్చినటువంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే విత్తలాభము అంటే డబ్బు, ఆర్థిక లాభం కలుగుతుంది. ఆర్థికంగా ఒక పుంజుకునేటువంటి పరిస్థితి, రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధల నుండి బయటపడుతూ ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అయితే అన్నదమ్ముల మధ్యలో, తోబుట్టువుల మధ్యలో, జీవిత భాగస్వామికి, పిల్లలతోటూ లేదా బంధువులతోటి ఇలా ఎవరితో అయితే మాట పట్టింపులు ఉన్నాయో అటువంటి మాట పట్టింపులన్నిటి నుండి కూడా బయటపడగలిగేటువంటి స్థితి ఈ కుజుడు కలగజేస్తారు. అంతేగాక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోనటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటారు. అది కష్టసాధ్యమైనా సరే వాటిని ప్రారంభిస్తారు. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, ఇలా అన్నింటిలోనూ కూడా కుంభరాశి వారికి కుజుడు మార్పు చాలా అనుకూలిస్తూ ఉంటుంది.